హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మన చర్మాన్ని తెల్లగాను ప్రకాశవంతంగాను ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఈ చిన్న టిప్స్ ఫాలో అవడం ద్వారా ఖచ్చితంగా మన స్కిన్ని వైటన్ చేసుకోవచ్చు. పర్మనెంట్ స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ అయితే లేవండి, కానీ కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ కేర్ రొటీన్లో భాగం చేసుకోవడం ద్వారా మన స్కిన్ అయితే లైటన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీకు ఒక స్క్రీన్ షాట్ కనిపిస్తోంది కదండి. గూగుల్లో స్కిన్ వైటనింగ్ ఇంగ్రీడియంట్స్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి విటమిన్ సి, నియాసినమైడ్, ఆల్ఫా ఆర్బుటిన్, కోజిక్ యాసిడ్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కనిపించాయండి. ఇప్పుడు ఈ వీడియోలో కూడా కొన్ని రకాల క్రీమ్స్, సీరమ్స్ స్క్రీన్ షాట్స్ మీకు కనిపిస్తున్నాయి కదండి. ప్రతి స్క్రీన్ షాట్ మీద ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ మీద మీరు గమనిస్తే కనుక ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ మీద విటమిన్ సి, నియాసినమైడ్ అనే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంతేకాదండి, ఇక్కడ స్క్రీన్ మీద మెలా గ్లో అని మరొక ప్రోడక్ట్ మనకి కనిపిస్తోంది కదండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ మీరు ఒకసారి గమనిస్తే కోజిక్ యాసిడ్, ఆర్బుటిన్, నియాసినమైడ్ ఉంది. ఇవన్నీ కూడా అండి మన చర్మ రంగుని నల్లగా మార్చే మెలనిన్ ప్రొడక్షన్ని రెడ్యూస్ చేస్తుంది. కనుక స్కిన్ని వైటన్, బ్రైటన్, గ్లోయింగ్ ఇచ్చే ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్లోనూ ఈ ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా ఉంటాయండి. తర్వాత కోజికేర్ వారి స్కిన్ లైట్నింగ్ క్రీమ్ మీరు ఒకసారి గమనిస్తే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఆర్బుటిన్, కోజిక్ యాసిడ్, గ్లూటాథియోన్ వాడారండి. కొంతమంది సెలబ్రిటీస్ తెల్లగా మారడానికి గ్లూటాథియోన్ని ఇంజెక్షన్ రూపంలో కూడా వాడుతున్నారని ఆల్రెడీ నేను వీడియోస్లో కూడా చెప్పున్నాను. ఇలా మీరు గమనిస్తే స్కిన్ని లైటన్, బ్రైటన్ చేసే అన్ని క్రీమ్స్లోను, సీరమ్స్లోను ఇవే ఇంగ్రీడియంట్స్ మీకు కనిపిస్తాయి. ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి డైలీ వాడినా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తోంది కదండి హైడ్రాక్వినోన్ క్రీమ్ అని. ఇది ఫార్మసీ క్రీము. ఈ హైడ్రాక్వినోన్ అనేది మన చర్మాన్ని తెల్లగా చేసే ఒక కెమికల్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. ఇక్కడ డీప్ వైట్ అని మరో ప్రోడక్ట్ కూడా మీకు కనిపిస్తోంది. ఇందులో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ హైడ్రాక్వినోన్. దాంతో కాంబినేషన్ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు ఒకసారి గమనిస్తే కోజిక్ యాసిడ్ ఉంది, విటమిన్ సి కూడా ఉంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలండి. హైడ్రాక్వినోన్ అనేది కెమికల్ ఇంగ్రీడియంట్. దీనిని ఎక్కువ కాలం వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం మన స్కిన్ ని తెల్లగా మార్చడానికి కొన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్, ఒక కెమికల్ ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఇంట్లోనే కొన్ని రకాల ప్రోడక్ట్స్ వాడటం ద్వారా మన స్కిన్ ని తెల్లగా మార్చుకోవచ్చు. అందులో మొదటిది శనగపిండి అండి. శనగపిండి కూడా మన స్కిన్ ని తెల్లగా మారుస్తుంది. తర్వాత నిమ్మరసము, హనీ, పసుపు అండి. నిమ్మరసం బ్లీచ్ లాగా పనిచేస్తుంది. దీన్ని తనీగా వాడకూడదండి. హనీలో కానీ, పసుపులో కానీ, శనగపిండిలో కానీ మిక్స్ చేసే వాడాలి. నిమ్మరసం గురించి ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలండి. లెంత్ ఎక్కువైపోతుంది వీడియో, అయినా తప్పట్లేదు. బాత్రూమ్ టైల్స్ పైన యాసిడ్ వేస్తే షైనింగ్ పోయి వైట్ సిమెంట్ పోతుందని నిమ్మరసం మీద కాస్త సోడా పిండి వేసి రబ్ చేస్తే స్ట్రాంగ్ గా ఉన్న కొన్ని మరకలు కూడా పోయాయి. నిమ్మరసం అంత పవర్ఫుల్ అండి, కాబట్టి దాన్ని సపరేట్ గా వాడకూడదు. ఉప్తాన్ ప్రోడక్ట్స్ పేరుతో మనకి ఇవే ఇంగ్రీడియంట్స్ వాడిన మామా ఎర్త్ ప్రోడక్ట్స్ కావచ్చు, మనకి అందుబాటులోనే ఉన్నాయండి. తర్వాత లికోరైస్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా మన స్కిన్ ని వైటన్ చేస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రైస్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ లో లికో ఎక్స్ట్రాక్ట్స్ వాడారండి. ఇది కూడా స్కిన్ ని బ్రైటన్ చేస్తూ ఒక గ్లాస్ స్కిన్ ఇస్తుందని కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. ఈ వీడియో సారాంశం, మనము 3 రకాల పద్ధతుల్లో మన స్కిన్ ని వైటన్ చేసుకోవచ్చు. మొదట చెప్పిన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా కావచ్చు. సెకండ్, కొద్ది రోజుల పాటు కెమికల్ ఇంగ్రీడియంట్ వాడడం ద్వారా. థర్డ్, ఉప్తాన్ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా, లేదా ఇంటిలోనే మనం కొన్ని పదార్థాలు వాడడం ద్వారా మన స్కిన్ ని లైటన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.